అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ రాజమండ్రిలో భారీ ప్రదర్శన చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్ఐ తప్పుడు కేసులు బనాయించడం తగదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ పేర్కొంది. ఎస్ఐ సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం దారుణమని పేర్కొంది. బాధిత హిందువులపై హిందూ సంస్థలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని, తప్పుడు కేసులు పెట్టిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేసింది. తొలుత స్థానిక కోటపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాధా మనోహర్ దాస్ స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు సత్తి గోవిందరెడ్డి, కార్యవర్గ సభ్యులు గణరాజు, అనంత్, గీత, వెంకట్, ప్రదీప్ వర్మ, విశ్వ హిందూ పరిషత్ కోవూరు జిల్లా కార్యదర్శి గంగాధరం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ సహ కార్యవాహ కామవరపు మోహన్ కృష్ణ, విభాగ్ కార్యకారిణి సభ్యులు వాడ్రేవు మాణిక్యాలరావు, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ కర్రి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. దాదాపు 300 మంది హాజరయ్యారు. రాయచోటిలో మార్చి 4వ తేదీన జరిగిన వీరభద్రస్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా దాడి జరిగిందని, అమానుషంగా లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు బనాయించారని విహెచ్పి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్ఐని సస్పెండ్ చేయాలని, హిందువులపై హిందూ సంస్థలపై పెట్టిన కేసులు ఉపసంహరించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय शिवाजी, जय श्री राम, 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 भारत माता की जय, भारत माता की जय, हिंदुవుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువులపై దాడులు నశించాలి, హిందువులపై దాడులు నశించాలి, హిందువులపై దాడులు నశించాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత తమ్ముడు ఎనకరా, హిందువులపై దాడులు నశించాలి, హిందువులపై దాడులు నశించాలి, హిందువులపై దాడులు నశించాలి, హిందువులపై అక్రమ అరెస్టులు ఖండించాలి, హిందువులపై అక్రమ అరెస్టులు ఖండించాలి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి ఏడాది కూడా అదే మార్గంలో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం, కొంచెం వెనకరావా నిర్వహించడం, అది ఉన్నటువంటి సెల్ రాదు. అలాంటి ఉత్సవం 1000 నుంచి చేస్తూ ఉంటే ఈ ఏడాది వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మోకలకి, అల్లరి మోకలకి అడ్డం వచ్చిందంట. భారతదేశ చరిత్ర, భారతదేశంలోనే హిందువులకే ఇలాంటి ఇబ్బంది ఏర్పడితే భవిష్యత్తులో భారతీయత పట్ల చాలా భయంగా ఉంది. ఎందుకనంటే మనం చూసాం, లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని కానీ, రామతీర్థంలో ఉన్నటువంటి రాముడి విగ్రహ శిరస్సు ఛేదన కానీ, అదేవిధంగా అనేక విగ్రహాలు ఏవైతే ధ్వంసం చేసి ఉన్నారో అప్పటి నుంచి మేము చెప్తా ఉన్నాం. కానీ ఈ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు కొంతమంది వారికి పెద్దలు అనుకుంటున్నటువంటి వాళ్ళ మాటలు విని
హిందువుల యొక్క మనోభావాలని ప్రతిసారి కూడా అవమానిస్తూనే ఉన్నారు. అటు రాజకీయంగాను ఇక్కడ పోలీస్ వ్యవస్థ పరంగా కూడా హిందువులు చాలా అవమానం పడుతూ ఉన్నారు. ఏం అడ్డం వచ్చింది? ఎవరిని మేము ఇబ్బంది పెట్టాం? రాయచోటిలో మా అంతటా మేము ఉత్సవంగా వెళ్తూ ఉంటే హిందువులందరూ కూడా క్రమశిక్షణతో ఊరేగింపుగా వెళ్తూ ఉంటే అక్కడ ఎవరికి అడ్డం వచ్చింది? ఏ ఇబ్బంది లేకుండా వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అల్లరిమోకులు హిందువులపై దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ దృశ్యాన్ని చూసి కూడా తిరిగి హిందువులపై కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సబబని, ఈ హిందువులపై కేసులు పెట్టడానికి వెనకాల ఉన్నటువంటి ఎవరు నడిపించారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి, అలాగే అన్ని ధార్మిక సంస్థల నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతకాలం హిందువులు మీరు అనగదొక్కుతారు? భారతదేశంలో ఉండి కూడా మా ఆత్మభావాన్ని, మా ఆత్మగౌరవాన్ని ఎంతకాలం చంపుకోవాలని చెప్తా ఉన్నాం. మేము ఇక్కడ నుంచి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక నుంచి హిందూ వ్యవస్థపై కానీ, హిందూ విధానాలపై కానీ, హిందువుల జోలుకు కానీ ఎవరన్నా వస్తే అది ఏ సంస్థ కానీ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ కానీ హిందువుల జోలికి కానీ వస్తే ఇక నుంచి చెప్తా ఉన్నాం, మా హిందువుల యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తు రోజుల్లో మీరు చవి చూస్తారని చెప్పి సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నాను. మరి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుందంటే, ధర్నా జరుగుతుందంటే దానికి కారణం హిందువుల మీద జరిగే దాడులనే నేను చెప్తా ఉన్నాను. ఇదివరకు ఏ ప్రభుత్వం ఉన్నా సరే దాడులు జరిగితే పిచ్చోడి చేతిలో రాయి అన్నారు, పిచ్చోడు చేసిన పని అన్నారు. మరి ఈ రోజున వీరభద్ర స్వామిని అంత భక్తిగా ప్రతి సంవత్సరం వాళ్ళు చేసుకునే ధర్నాని ఆఫ్ చేసి ఒక కర్కశంగా ప్రవర్తిస్తూ వెళ్ళకూడదు, ఆ ర్యాలీని వెళ్ళకూడదు, ఆ ఊరేగింపు వెళ్ళకూడదు అని ఆఫ్ చేశారంటే హిందువుల మీద ప్రత్యేకించి దృష్టి సారించి చేస్తున్న దాడులుగానే మేము పరిగణిస్తున్నాం. రాయచోటిలో జరిగిన ఏదైతే దాడి ఉందో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఏమున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి.